బ్రేకింగ్ న్యూస్. గత 18 రోజులుగా సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు ఎండ్ కార్డ్ పడింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కార్మికుల వేతనాలను 22.5% పెంచడానికి నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిస్తంభన వీడింది. 30% పెంచాలి అని కార్మికులు డిమాండ్ చేశారు. చర్చల్లో మధ్య మార్గంగా 22.5% పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ రోజు నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. %30 వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్ లో సినిమాల చిత్రీకరణలన్నీ కూడా నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆ సూచన మేరకు ఫిలిం ఛాంబర్, ఎఫ్డిసి కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించడంతో కార్మికులు ఇప్పుడు సమ్మెను విరమించారు. ఇరుపక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత దిల్ రాజు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి అని ఆకాంక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భారతీయ చిత్రాలన్నీ హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకునేలా ఉండాలి అనేది ముఖ్యమంత్రి ఫ్యూచర్ విజన్ అన్నారు దిల్ రాజు. తెలుగు సినిమాలతో పాటు అన్ని భాషల సినిమాలు హైదరాబాద్లో చిత్రీకరణలు జరుపుకునేలా చేయడం మనందరి బాధ్యత. హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా తయారు చేద్దామని దిల్ రాజు పేర్కొన్నారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడము, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత. సో హైదరాబాద్ని ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం. ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30% వేతన పెంపును డిమాండ్ చేయగా సుదీర్ఘ చర్చల తర్వాత 22.5% పెంచడానికి ఇరు వర్గాలు అంగీకరించాయని వివరించారు. ఈ పెంపు 3 సంవత్సరాలలో దశల వారీగా అమలు కాబోతోంది. 2000 లోపు వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 15% పెంచుతారు, రెండో ఏడాది 2.5% పెంచుతారు, మూడో ఏడాది 5% పెంచుతారు. ఈ పెంపు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా 2000 నుంచి 5000 మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5% పెంచుతారు, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% చొప్పున వేతనాలు పెరగబోతున్నాయి. మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి 30% హైక్, 3 ఇయర్స్ పీరియడ్ టర్మ్కి 30% వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ముందు బయలేటరల్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది. అక్కడ రిజాల్వ్ కాలేదు కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా 3-4 మీటింగ్స్ అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ డిమాండ్స్ రావడం జరిగింది. కంక్లూసివ్గా ఏంటంటే ఒక 4 మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు. కానీ మేజర్గా ఒక 4 కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి. మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి, 9 to 9 కాల్ షీట్. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, నేటి నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పర్సంటేజ్ విషయంలో
బాధగా ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పడం లేదన్నారు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్. పరిశ్రమ అభివృద్ధికి నిర్ణయం దోహదపడుతుందని ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంతో టాలీవుడ్లో మళ్లీ సినిమా షూటింగ్లు ప్రారంభం కాబోతున్నాయి, జోరందుకోబోతున్నాయి. ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారు కానీ మన దిల్ రాజు గారు చాలా చొరవ తీసుకొని మన గంగాధర్ గారు పొద్దు నుంచి కూడా అనువు కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా తీసుకొని మన అందరికి యొక్క ఎప్పటికప్పుడు మన సమన్వయం చేస్తూ ఇరుపక్షాలని చాలా ఒక టేబుల్కి తీసుకురాగలిగారు. ఆ టేబుల్ రీచ్ కావడానికి మాకు కొంచెం బాధగా ఉంటుంది, ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కొట్లాడేది వేరు. కానీ ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన